హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వినీస్ క్యూట్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి మరి చెప్పేసేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అండి. ఇచ్చే చిన్న లైకే నాకైతే రేపటి రోజున పెద్ద హెల్ప్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. అలాగే వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇక విషయానికొచ్చేసేస్తే ఈ వీడియో ఫ్రైడే రోజు తీసిన వీడియోనండి. ఏమన్నా అన్ని రోజులలో నాకైతే ఫ్రైడే అంటే మహా ఇష్టమండి. ఎందుకో మరి శుక్రవారము అనంటేనే చాలా ఇష్టమన్నమాట. ఆ రోజు లక్ష్మీదేవి రోజు అంటారు గదా! అదే అనుకుంటా. అందుకే నాకా ఫీల్ గూడా వేరేగుంటది ఆ డే. కొంచెం పాజిటివ్‌నెస్ ఎక్కువ పెరిగిద్ది. రోజు మనం ఎంత నెగెటివ్‌గా ఉన్నా పూజ చేసిన రోజైతే పాజిటివ్ వైబ్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి గదా! అందుకే నేనైతే పొద్దున్నే పనయిపోయిన తర్వాత పనంటే లైక్ ఇంట్లో ఊడ్చేసేసి తుడిచేసానండి. తుడిచేసిన తర్వాత రెడీ అయిపోయాను పూజకి. రెడీ అయిపోయిన తర్వాత పూజ చేసేసేసి కొంచెం టీ పెట్టుకొని తాగానన్నమాట. కొంచెం ఆ టీలో కొంచెం అల్లం ముక్క లేనిదే మనకైతే టీ మాత్రం టేస్ట్ ఉండదు గదా! అందుకే కొంచెం అల్లం ముక్క దంచేసుకొని ఏసేసుకుంటున్నాను. ఇక్కడికొచ్చేసేస్తే ఇక్కడైతే పాలు గూడా టీతో పాటే పెట్టేసానండి. నేనైతే ఏది చేయాలన్నా పొద్దున్నే చేసేసుకోవాలండి. ఎందుకంటే నేను మళ్ళీ ఎళ్ళాలి కదా నా పనికి. అందుకే అన్నమాట నేనైతే పొద్దున్నే చేసేసుకుంటాను. లంచ్‌కి గూడా ఇగ పొద్దున్నే చేసేస్తానండి. బాక్స్‌కి అంటే మా చిన్నోడైతే బాక్స్ తీసుకెళ్లరండి. స్కూల్లోనే తినేస్తారు లంచ్. స్కూల్లోనే పెడతారాళ్ళకి. సాయంత్రానికి వస్తారు గదా! ఆల్రెడీ మీకు తెలిసిందే. ఇంతకుముందు వీడియోలో చెప్పే ఉంటాను. నేను ఇప్పుడు మా వారైతే అక్కడే తోట దగ్గర తినేస్తారు. నేనైతే వంట నైట్‌కి, మార్నింగ్‌కి, లంచ్‌కి అన్నీ నేను మార్నింగే ప్రిపేర్ చేసుకుంటానన్నమాట. కొంచెం బ్రేక్‌ఫాస్ట్‌కి టిఫిన్ అయినా ఏమైనా చేసేసుకుంటాను. ఒక్కోసారి బ్రేక్‌ఫాస్ట్ కుదరకపోతే రైసే తీసేసుకుంటాను. పర్టిక్యులర్ బ్రేక్‌ఫాస్ట్ ఉండాలని ఏం లేదు. ఒక్కోసారి ఏం లేకున్నా గూడా టీ తాగేసి ఎళ్ళిపోతాను నేను యాక్చువల్‌గా. ఎందుకంటే నేను ఇప్పుడు పొద్దున్నే మా వారేమో టీ తాగేసి ఎళ్ళిపోతారు. అండ్ మా చిన్నోడేమో మార్నింగ్ లేచేసేసి రెడీ అయిపోయి 7:30కే ఎళ్ళిపోతారు. ఇక నేను ఒక్కదాన్ని కోసం దాన్ని బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటూ, అది చేసుకుంటూ, ఇది చేసుకుంటూ ఎప్పుడు చేయాలా అని నా ఆలోచన. అందుకే అనమాట. అంటే ఇప్పుడు ఒక్కదాని కోసము అన్ని ఐటెమ్స్ పెట్టి మళ్ళీ దాన్ని ప్రిపేర్ చేయడం ఎందుకా అని నాదన్నమాట. ఒకవేళ ఎవరైనా తినేటోళ్ళు ఇప్పుడు మా వారు గనక లేట్ అయితది అనంటే బ్రేక్‌ఫాస్ట్‌కి ఏదో ఒకటి రెడీ చేసేస్తాను. ఎవరు లేరు గదా! నేనొక్కదాన్నే అనంటే కొంచెం టీ తాగేసేసి, లేపోతే నైట్ రైస్ ఉంటే దాన్ని పోపైన ఏదో ఒకటి చేసేసేసి, సో, ఓన్లీ టీ తాగేసేసి ఎళ్ళిపోతాను. ఎట్లా కుదిరితే అట్లయితే తీసుకొని ఎళ్ళిపోతాను. ఎందుకంటే లంచ్‌కి ఆల్రెడీ వంట చేసేస్తాను గాబట్టి, రైస్ ఉంటే రైసే తినేస్తానన్నమాట. నాకెక్కువ ఇబ్బంది అనిపించినప్పుడు. యాక్చువల్‌గా ఇప్పటి వరకు ఏమి అనిపియలేదు. మాక్సిమము నా టైమింగ్‌ని బట్టి అట్లనే నడుస్తా ఉంది. ఎందుకంటే, నేనైతే ముందే అనుకుంటానన్నమాట అన్నీ. ఇప్పుడు మార్నింగ్ లేసేసరికి ఈరోజు ఇది జేయాలి అని అనుకుంటే ఇది చేసేస్తా. లేదు ఇప్పుడు ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయను త్వరగా రెడీ అయిపోయేసి లంచ్‌కి ప్రిపేర్ చేసేసి ఎళ్ళిపోవాలని అనుకుంటే ఇగ అట్లనే పొద్దున్నే అనుకోని ఎళ్ళిపోతానన్నమాట. అట్లా. ఇక్కడికొచ్చేసైతే ఆకుకూరలైతే కడిగేసానండి. ఆకుకూరను కడిగేసాను. మా తోటలో నుండే తెచ్చిన ఆకుకూర గదా! చాలా అంటే చాలా ఫ్రెష్‌గుంటది. అలాగేనండి ఆకుకూరలు ఇప్పుడు సమ్మరొచ్చేస్తుంది గదా! ఆకుకూరలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదండి మన ఒంటికి. చాలా అంటే చాలా మంచిదన్నమాట. సమ్మరు సమ్మర్‌లో ఆకుకూరలు అండ్ వాటర్ కంటెంట్ వెజిటబుల్స్ లైక్ సొరకాయ, బీరకాయ ఇవుంటాయి గదండీ! ఇలాంటి కూరగాయలు తీసుకోవాలి. జ్యూసెస్ అండ్ కోకోనట్ వాటరు ఇలాంటివి తీసుకోండండి. మనం ఇంట్లో పని చేసేటోళ్ళైనా తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడే ఇప్పుడు ఫిబ్రవరి, మార్చే అయితుందండి. మార్చి స్టార్టింగే ఉంది. ఇప్పుడే ఇంత ఎక్కువ ఎండుంటే అండ్ రేపు ఏప్రిల్, మే వచ్చేసేసి ఇగ ఏంలే ఎట్లుంటదో పరిస్థితి. మనమైతే ఇప్పుడు బయటికెళ్ళేటోళ్ళైనా డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే
వాటర్ కంటెంట్ వెజిటబుల్స్ తీసుకుంటే మంచిదే. అండ్ బయటికెళ్ళినప్పుడు జ్యూసెస్ తీసుకుంటే మంచిది. జ్యూసెస్‌లో గూడా కొంచెము ఎక్కువ ఐస్ క్యూబ్స్ ఏసుకోవద్దండి. ఒంటికి ఐస్ క్యూబ్స్ కూడా అంత మంచివి గావు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా చాలా మంచిదన్నమాట. ఇంట్లో బయట ఫుడ్ అనేది మనం తీసుకున్నా కష్టమే. కాకపోతే తప్పదు అన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. తప్పదు. ఇప్పుడు మనకు తప్పట్లేదంటే ఇక తీసుకోక ఏం చేస్తాము? తీసుకోవాల్సిందే గదా! ఇక్కడ విషయానికొచ్చేసేస్తే నేనైతే కూర అయితే చేసేస్తున్నానండి. లీఫీ వెజిటబుల్ అన్నమాట. గంగబాయి కూర. దీన్నైతే గంగబాయి కూర అంటారు. మరి వేరే పేరేమైనా ఉంటే మీరైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి నాకు. యాక్చువల్‌గా నేనైతే సమ్మరొచ్చేసింది గాబట్టి ప్రతి కర్రీలో టొమాటోలే ఏసేస్తున్నానండి. టమాటా చాలా అంటే చాలా మంచిది గదా! మనం పచ్చిగా అయితే ఇప్పుడు తినలేము. అందుకే కర్రీలోకి ఏసేసుకోవాలి. ఏ రకం కూరగాయ అయినా గూడా. అందులో ఒకటి సలాడ్స్ కూడా చేసుకుంటే చాలా అంటే చాలా బెటరండి. నైట్ టైము సలాడ్స్ చేసుకొని తినండి. మార్నింగ్ గూడా సలాడ్స్ చేసుకొని తినండి. జ్యూసెస్ తాగండండి. చాలా అంటే చాలా హెల్త్‌కి మంచిది. కూరగాయలు, వెజిటబుల్ సలాడ్స్ అన్నా, ఫ్రూట్ సలాడ్స్ అన్నా చాలా అంటే చాలా మంచిగుంటాయి. సలాడ్స్‌లో కచప్స్ అవి ఇవి ఉండనవసరం లేదండి. మంచిగా సలాడ్స్ ఫ్రూట్స్ కట్ చేసేసేసి కొంచెము ఫ్రూట్స్ అయితే కట్ చేసేసి కొంచెము హనీ ఏసుకోవాలి. హనీ గూడా ఆప్షనలే. అదే వెజిటబుల్స్ అయితే వెజిటబుల్స్ కట్ చేసేసుకొని కొంచెం సాల్ట్, పెప్పర్ ఏసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. అలాగే హెల్త్‌కి గూడా చాలా మంచిది. అట్లయితే ట్రై చేయండి. నేనైతే అట్లనే చేసేసుకుంటానండి. ఎప్పుడైనా నీరసంగా అనిపిచ్చేస్తే వాటర్ ఎక్కువ తీసుకుంటానన్నమాట. నేను షాప్‌లో కూర్చుంటున్నాను గదా! ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది గాబట్టి వాటర్ ఎక్కువ తీసేసుకుంటాను. వాటర్ బాటిల్ అనేది పక్కన ఉండాల్సిందే ఖచ్చితంగా. మీరు గూడా ఇంట్లో ఉన్నా గూడా వాటర్ ఎక్కువ తీసేసుకోవాలండి. ఇప్పుడు సమ్మర్ టైమ్ వచ్చేసింది. వాటర్ ఎక్కువ తాగండి. అన్ని రోగాలకు ఆహ్, మూలం చెక్ పెట్టాలంటే ఏం చేయాలంటే వాటర్ ఎక్కువ తాగాలి. ఏ రోగమైనా వాటర్‌కి భయపడిద్దన్నమాట. మనం ఎంత ఎక్కువ వాటర్ తీసుకుంటే అంత మంచిది. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల నష్టం ఉండదు. ఏముండదండి. మంచిగా వాటర్ తీసేసుకోండి ఈ సమ్మర్‌లో. వాటర్ తాగకపోతేనే నష్టాలుంటాయి తప్ప, వాటర్ తాగితే నష్టాలేం లెవ్వండి. మన లేడీస్ ఏం చేస్తారంటే వాటర్ ఎక్కువ తాగరు. యాస్ ఏ లేడీగా నేనైతే చెప్తున్నా. నేను గూడా అందులో ఉన్నాను. వాటర్ అనేది అంతకుముందు వాటర్ ఎక్కువ తీసుకునేదాన్ని గాదు. చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిచ్చేది. ఈ మాటంటే హాస్పిటల్‌కెళ్ళేదాన్ని. మాటంటే టాబ్లెట్స్ మింగేసేదాన్ని. కానీ అలాంటియి ఏమి రాకుండా ఉండాలంటే వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాలండి. డైట్ పాటించేటోళ్ళు గూడా మాక్సిమం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటరే ఎక్కువ తీసేసుకుంటారు. ఫస్ట్ ప్రిఫర్ వాటర్‌కే ఇవ్వాలన్నమాట. మనం ఎన్ని రకాల ఫుడ్ తీసుకున్నా, ఏం తీసుకున్నా, ఏది చేసినా డైట్‌లో అనేది వాటర్ ఎక్కువ తీసుకోకపోతే అది అంత డైట్ చేసినా అనవసరమే అన్నమాట. డైటీషియన్స్ కూడా చెప్తారు. డాక్టర్స్ కూడా అదే మాట చెప్తారు. అందుకే గనక వాటర్ కంటెంట్ వెజిటబుల్స్ తీసుకోండి ఈ సమ్మర్‌లో. అలాగే లీఫీ వెజిటబుల్స్ తినండి. ఇక్కడ విషయానికొచ్చేసేస్తే కర్రీ అయితే అయిపోయిందండి. గంగపాయ కూర చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది ఇది తిన్నప్పుడు. మంచిగా టొమాటో, ఆనియన్ ఎసేసి వండుకున్నాను గదా! నేనైతే ఈ మధ్య సమ్మరొచ్చింది గదా! అని అది కర్రీలోకి వాటరేసేసి వండేస్తున్నానండి. మరి మంచిది. చాలా మంచిదట్లా వాటరేసేసుకొని వండేసుకుంటే. ఫ్రైస్ గానీ, అవి గానీ, ఇవి గానీ అన్నీ స్కిప్ చేసేసాను ఈ మధ్య. ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడే చేస్తున్నానన్నమాట. ఇక్కడైతే గిన్నెలైతే కడిగేసుకొని పెట్టుకున్నానండి. గిన్నెలు కడిగేసిన తర్వాత చాపింగ్ బోర్డ్‌తో కూడా పనయిపోయింది. చాపింగ్ బోర్డ్ గూడా ఎప్పటికప్పుడు కడిగేస్తానండి నేను. పెండింగ్ ఏమి ఉంచను. నాకు పెండింగ్ ఉన్నా గూడా ఆ పని ఎప్పుడవుతదా? ఎప్పుడవుతదా? అనే ఆలోచన వస్తా ఉంటది. నేను బయట పనికెళ్ళినా గూడా. అందుకే అన్నమాట మొత్తం కంప్లీట్ చేసేసే ఎళ్తాను. ఖచ్చితంగా నీట్‌గా చేసేసుకొని అన్నీ మంచిగా కరెక్ట్‌గా పెట్టేసుకొని ఎళ్ళిపోతానన్నమాట. టెన్షన్ ఉండదు గదా! ఎటువంటి టెన్షన్ ఉండదు. ఓకే.
ఓకేనండి. వీడియో నచ్చితే అయితే వీడియో అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.